ఆర్థిక మోసగాళ్ల వలలో ఐఏఎస్ ఐపీఎస్లు ప్రైవేట్ సంస్థలో కోట్లలో కొందరు పెట్టుబడి బినామీల పేరుతో పెట్టుబడి పెట్టిన అధికారులు తమ గార్మెంట్ ఫ్యాక్టరీలో పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి కోట్లు కొలగొట్టిన మహిళ సిసిఎస్ లో కేసు నమోదు మహిళ అరెస్ట్ కొన్ని అన్ని కోట్లు వారికి ఎలా వచ్చాయని కొనలో దర్యాప్తు అంటూ చూస్తాను. సో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు అవినీతి చేయడం ద్వారా వాళ్ళేమో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ పేరుతో డబ్బులు ఉండవు, ఎందుకంటే అవినీతి డబ్బు కాబట్టి ఉండవు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బినామీ పేర్లతోటి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అది డబ్బు వాళ్ళ డబ్బులు అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో వాళ్ళ ఇప్పుడు ఆ డబ్బులు అయితే అని చెప్పేసి అక్కడ పెద్ద మోసం జరిగిందట. ఆ మోసంతో వీళ్ళకి డబ్బు ఎక్కడ వచ్చేది ఆరాధిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఆర్థిక మోసగాలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ప్రీలాంచ్ ఆఫర్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు తమ వెంచర్లో పెట్టుబడులు పెడితే ప్రతి నెల 15% రిటర్న్లు ఇస్తామని, బంగారంపై పెట్టుబడి పెడితే ఏడాదిలో డబుల్ రేటుతో బంగారం పొందవచ్చని, తమ కంపెనీలో ఫ్యాక్టరీలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు ఇస్తామని ఇలా కల్లబొల్లి మాటలతో అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. 100 కోట్లు మూట కట్టుకొని బిచాన ఎత్తేస్తున్నారు. ఈ కేటుగాల వల్ల కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చిక్కుకొని మోసపోయారని తెలుస్తుంది. అయితే వీరిని ఇలా మోసం చేసింది ఓ మహిళ కావడం గమనార్హం. తన గార్మెంట్ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి 10ల సంఖ్యలో వ్యక్తులతో పెట్టుబడులు పెట్టించి కోట్లు కొలగొట్టినట్టు తెలిసింది. పెట్టుబడులు పెట్టిన వారిలో ఐఏఎస్ ఆర్డీఓలు సహా పలువురు రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. వారంతా అధికారం అడ్డం పెట్టుకొని సంపాదించే సొమ్మును బినామీల పేరుతో పెట్టుబడులు పెట్టినట్టు తెలిసింది. కలెక్టర్ సహా పెద్ద పెద్ద అధికారులతో పరిచయాలు ఉన్న సదరు మహిళ తమకు వివిధ గార్మెంట్ ఫ్యాక్టరీలో భాగస్వామ్యం ఉందని, వివిధ నగరాలు పట్లకు లక్షల సంఖ్యలో స్కూల్ యూనిఫామ్లు సరఫరా చేస్తున్నామని నమ్మబలికింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పింది. సో ఇట్లా వాళ్ళు ఏం చేశారు, తమ బినామీ పేర్ల మీద తమ సంపాదించిన అక్రమ డబ్బునంతా కూడా అందులో గార్మెంట్ సంస్థలో పెట్టి మోసపోయినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ కామెడీ విషయం. కాకపోతే ఏంది మరి డబ్బులు పేద ప్రజల డబ్బులను కూడా ఈ విధంగా కొల్లగొడుతున్నారంటే ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. కొంతకాలం క్రితం శివారు జిల్లాకు కలెక్టర్ గా పనిచేసి సంచరించిన ఐఏఎస్ అధికారి సహా పలువురు అధికారులు బినామీల పేర్లతో కోట్లలో పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. 70 కోట్ల వరకు వసూలు చేసిన మహిళ ఆ తర్వాత బిచాన తీసిన సమాచారం. దాంతో వారిలో కొంతమంది సైబరాబాద్ పోలీసులను ఆపై సిసిఎస్ పోలీసులు ఆశ్రయించగా ఇటీవల కేసు నమోదు చేసి ఆ మహిళను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అంత డబ్బు వారికి ఎలా వచ్చింది? ఐఏఎస్ ఐపీఎస్లకు అంత డబ్బు ఎలా వచ్చింది అంటే దందాలు చేస్తారు, పైరవీలు చేస్తారు, ఇవన్నీ దాంతో చేస్తూ ఉంటారు. అందరికీ అదే కనబడతా ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఏదైనా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది.